Hi, hello, my dear beautiful students. Welcome to your favorite classes, that is PW Andhra Pradesh. చాలా మంది స్టూడెంట్స్కి ఒకటి కామన్గా ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేంటంటే, సార్ నాది క్లాస్ 11th అయితే అయిపోయింది, ఇప్పుడు క్లాస్ 12th అయితే వెళ్తున్నా. మరి క్లాస్ 12th యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్లాస్ 11th ఏమన్నా సంబంధం ఉంటుందా? ఎందుకు అడుగుతున్నానంటే, అసలు నాకు క్లాస్ 11th ఏం రానే రా సార్. సో ఏంటంటే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్లు బట్టినా అవే రాసిన ఓకే ఎట్లన్నా పాస్ అయిపోతా, అది నాకు తెలుసు, అది పక్కా. కానీ ఏంటంటే 12th నాకు ఒక డౌట్ అయితే ఉన్నా సార్. ఇక ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఇక వాళ్ళు వీళ్ళు మేము ఎక్కడన్నా ఫంక్షన్కి పోయినా అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ 12th తర్వాత ఏం చేస్తావు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నేనేమంటా, ఇక ఎంపీసీ తీసుకున్నాం కదా, ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాల్సిందే. అవును సార్, 10th అయిపోగానే నేను మంచి ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్‌లా చేద్దామని ఒక మంచి టార్గెట్‌తో ఎంపీసీ అయితే తీసుకున్నాను సార్. మంచి ఎక్కడైతే మా ఊర్లో ఇక టాప్ కాలేజ్ ఉంటదో అందులో పోయి అడ్మిషన్ అయితే తీసుకున్నాను సార్. ఓకే. తీసుకున్న తర్వాత ఏమైందనంటే, ఫస్ట్ 1, 2 చాప్టర్ల వరకు నాకు మంచిగా అర్థమైపోయింది. తర్వాత ఏమైంది అనంటే, నా కాన్ఫిడెన్స్ మొత్తం లూజ్ అయిపోయింది. అసలు ఎందుకు లూజ్ అయిపోయిందో అసలు నాకు కూడా అర్థమైతలేదు సార్. స్టార్టింగ్‌లో ఉన్న జోష్ ఇప్పుడు లేనే లేదు. ఎందుకంటే సంవత్సరం మొత్తం పోయింది. 11th మొత్తం పోయింది సార్ నాది. 11థ్‌లో అసలు నాకేం రానే రాదు. మరి ఇప్పుడు నేను 12థ్‌లోకొచ్చినా. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు రియలైజ్ అయితున్నాను సార్ నేను. ఎందుకంటే 1 ఇయరే ఉన్నది. మరి 1 ఇయర్‌లో హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా మరి నేను కొట్టగలుగుతానా సార్? మంచి ఇంజినీరింగ్ కాలేజ్‌లో వస్తదా? నేను అనుకున్న క్యాంపస్‌లా, నేను అనుకున్న బ్రాంచ్ అనేది నాకు దొరుకుతదా అనంటే 100% దొరుకుతది నాన్న. కానీ నేను చెప్పే ఏదైతే ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయో వీటిని గనక మీరు ప్రాపర్‌గా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు మీ అనుకున్న టార్గెట్‌నైతే రీచ్ అవుతారనమాట. అయితే ఇక్కడ మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటి అనంటే 11th అయితే మిస్ అయిపోయింది కదా! మరి ఈ 11థ్‌ని నేను ఏ విధంగా రికవర్ చేయాలి అన్నది ఫస్ట్ డౌట్ కదా! అయితే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి సార్ట్ ఔట్ చేసుకుంటా పోతాం ప్రాబ్లమ్స్‌ని. ఓకేనా? అయితే ఇప్పుడు 12థ్‌లోకైతే ఎంటర్ అవుతున్నాను కదా సార్! మరి 11th బ్యాకప్‌ని ఏ విధంగా క్లియర్ చేయాలి? ఇంకోటి, మరి 11థ్‌లో కొన్ని చాప్టర్స్ చదివితే సరిపోతదా 12థ్‌కి? అంటే ఏవైతే కనెక్టింగ్ ఉన్నాయో అనంటే యెస్, సరిపోతాయి. నేను చెప్తా చూడండి. అయితే ఫస్ట్ హౌ టు బికమ్ క్లాస్ 12th పర్ఫెక్ట్. 11th అయితే అయిపోయింది కదా! 12th అయితే పర్ఫెక్ట్ ఎట్లా కావాలి మరి? ఎందుకంటే క్లాస్ 11th అయితే ఏం రానే రాదు. కానీ సీరియస్‌గా ఈఏపీ సెట్‌ని టార్గెట్ పెట్టుకున్నాను సార్. మరి ఖచ్చితంగా నేను క్రాక్ చేయాల్సిందే సార్ అని అనుకుంటే, ఫస్ట్ మీరేం చేయాలి చూడండి. అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ 11th. క్లాస్ 11th యొక్క కాన్సెప్ట్ తెలవదు. అబ్బా! ఏం రాదు సార్. ఏమంటే ఏం రాదు. నేను క్వెషన్‌కి ఆన్సర్ బట్టినను గానీ, ఈ న్యూమరికల్ చేయడము, ఈ కాన్సెప్ట్‌లు అర్థం చేసుకోవడం నా వల్ల గానే కాదు సార్. కానీ అది రావాలి మీకు. ఖచ్చితంగా కాన్సెప్ట్ మీకు తెలిసుండాలి. అయితేనే ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంక్ అయితే వస్తదనమాట. మరి సార్, మరి కాన్సెప్ట్ ఎట్లా క్లియర్ చేయాలి సార్? ఎందుకంటే ఫస్ట్ 10th కాంగానే జోష్ ఉండే కదా! 2 చాప్టర్‌లు అయితే ఒక మంచిగున్నది సార్. తర్వాత నుంచి కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయింది. ఆ లూజ్ అయిపోవడానికి కారణం, ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మీకు బేసిక్స్ లేకపోవడమే. ఈ బేసిక్స్ మ్యాథ్స్ రాకపోవడమే మెయిన్ ముఖ్య కారణము. మీ కాన్ఫిడెన్స్ మొత్తం లూజ్ చేసేసింది. అయితే ఈ బేసిక్స్ మ్యాథ్స్ అనేది ఎట్లా అంటే హార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ అనమాట. ఎవరికైతే బేసిక్ మ్యాథ్స్ వస్తదో వాళ్ళకు ఫిజిక్స్ యొక్క కాన్సెప్ట్స్ క్లియర్‌గా అర్థమైతాయి. అదేవిధంగా న్యూమరికల్స్ కూడా ఈజీగా అప్రోచ్ అవుతాయన్నమాట. అంటే మీకు బేసిక్స్ లేకపోవడం వల్ల మీ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, ఒక క్వెషన్ చూడగానే సార్ ఈడ ఫార్ములా అప్లై చేయాలనా? లేకుంటే ట్రిక్ అప్లై చేయాలనా? లేకుంటే ఇంటిగ్రేషనా? లేకుంటే డిఫరెన్షియేషనా? లేకుంటే కాన్సెప్టా? అసలు ఏం అప్లై చేయాలి? అన్నది కన్‌ఫ్యూజన్‌లో పడతారు. కానీ ఎప్పుడైతే మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారో, క్వెషన్ చూడగానే బరోబ్బర్ ఈడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం అన్న ఒక కాన్ఫిడెన్స్‌ని మీరు గెయిన్ అవుతారు నాన్న. ఓకే. ఆ కాన్ఫిడెన్స్‌ని గెయిన్ అవుతారు. మరి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌లో ఫస్ట్ చేయాల్సిన పనేంటి సార్ అనంటే, దీనిలో మీరు ఫస్ట్ రిమెంబర్ ద ఫార్ములాస్. ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది వచ్చేస్తదనమాట. మరి ఏ ఫార్ములాలు సార్? ఏ ఏ ఎక్కడున్న ఫార్ములాలు? ఎటువంటి ఫార్ములాలు అనంటే నేను చెప్తా చూడండి. మీకు మ్యాథ్స్‌లో, ఫిజిక్స్‌లో ఇగ కెమిస్ట్రీ అవసరం లేదు. మ్యాథ్స్, ఫిజిక్స్ రెండిగ. చిన్నగా ఇగ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్‌లో ఏవైతే చిన్న ఫార్ములాలు వచ్చినాయో, ఆ ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. అది సార్ నేను గుర్తుపెట్టుకుంటా గానీ, ఆ ఫార్ములా ఎట్లా అప్లై చేయాలో నాకు తెలవదు సార్. సో, ఏదైతే మీరు బయాస్ చేస్తున్నారో, ఏదైతే మీరు 7th, 8th, 9th, 10th బయాస్ చేస్తున్నారో,
ఖచ్చితంగా అవి ఎట్లా అప్లై అవుతాయన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే. అప్పుడు మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినట్టే. అయితే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ అయితే ఎటువంటి కాన్సెప్ట్ అయినా క్లాస్ 11లోది ఈజీగా అర్థం అవుతది నాన్న. ఓకే. అయితే సార్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌లో సార్ ఒక్కొక్క ఫార్ములా ఒక్కొక్క బుక్‌లో నుంచి లెంకుకోవడం చాలా ఇబ్బంది సార్. ఇంతగానం మీరైతే గైడ్ చేస్తున్నారు కదా! కొంచెం మీరే మాకు హెల్ప్‌ఫుల్ చేయండి. ఏదన్నా హెల్ప్ చేస్తే ఇగ ఆ ఫార్ములాలు బై హార్ట్ చేస్తాము. క్లాస్ 11 కొంచెం మేము చిన్న చిన్నగా కాన్సెప్ట్‌లు నేర్చుకొని మేము కూడా ఒక మంచి ర్యాంక్ కొట్టి మంచి ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయితాము అంటే యెస్ నాన్న మీకోసం హెల్ప్ చేస్తా. ఏం టెన్షన్ పడకండి. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఫిజిక్స్ ఏంటి అనంటే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ అనమాట. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌లో మీకు ఏమేమి ఉంటాయి వస్తాయి అనంటే ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, గ్రాఫ్స్, ప్రపోర్షనల్, ట్రిగ్నోమెట్రీ, ఏపీజీపీ, లాగరిథమ్స్, వెక్టర్స్, పర్సంటేజెస్, ఎర్రర్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అమ్మ! గివన్నీ ఏడికెళ్ళి మాకొస్తాయి సార్. అసలు మాకేం తెలవనే తెలవది. ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అనేది 11థ్, 12థ్‌లో వస్తది కదా సార్ అది? ఆ! యెస్. అయితే మరి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌లో కంపల్సరీ ఈ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ నేర్చుకోవాలంటే యెస్. ఖచ్చితంగా ఇవి ఇంటిగ్రేషన్ ఇంకా డిఫరెన్షియేషన్ అనేది మీరు నేర్చుకోవాలి. అయితే మరీ అన్నీ అవసరం లేదు. కొన్ని మాత్రమే ఉన్నాయి నాన్న. కొన్ని మాత్రమే ఉన్నాయి. అయితే సార్ ఇవన్నీ ఒక్కొక్క వీడియో లెంకుకోవాలి, చూడాలి అనంటే ఈడి వరకు వస్తది సార్. ఇంతగానం చేసినారు కదా! మీరే ఏదో ఒకటి ఇంకొక దారి చూపెట్టండి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్‌కి అంటే యెస్. సో మీరు ఎటువంటి ఏం టెన్షన్ పడకండి. మీకోసము కంప్లీట్‌గా మన ఛానల్‌లో క్లాస్ 11థ్‌కి ఏదైతే మీరు ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఉందో అది క్లాస్ 11థ్‌కి ఇంకా 12థ్ కూడా ఉపయోగపడతది. రెండిటికి ఉపయోగపడతది నాన్న. ఓకే. ఇది మీకు కంప్లీట్‌గా ఫ్రీ అంటే ఫ్రీగా అవైలబుల్‌లో అయితే ఉన్నదనమాట. సో, ఇక్కడ మీకు బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో మీరు క్లాస్ 11థ్ టు 12థ్ మూవింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉన్నది. దాంట్లో గనక మీరు క్లాసెస్ చూసినట్టయితే గుర్తుపెట్టుకోండి నేను మీకు ఈ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తాను. అదేంటి అనంటే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ గనక మీరు చూసినట్టయితే 100% మీ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అయిపోతది. ఓకే. ఈ కాన్ఫిడెన్స్ వచ్చేసిందనుకోండి, ఇగ మొత్తానికైతే మీకైతే ఈజీ అంటే ఈజీ అయిపోతదనమాట. అన్ని ఫిజిక్స్‌లో ర్యాండమ్‌గా ఎటువంటి చాప్టర్ ఓపెన్ చేసినా మీరు అర్థము చేసుకుంటారు. న్యూమరికల్ గూడా సాల్వ్ అయితాయి నాన్న. అయితే సార్ 11థ్ టు 12థ్ కనెక్టెడ్ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే యెస్. ఈ చాప్టర్స్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఈ చాప్టర్స్ అన్నీ మీకు దీంతో కనెక్టింగ్ అయితే ఉంటదనమాట. ఓకే. ఇవి కనెక్టింగ్‌లో ఉంటాయి. సో, కాబట్టి మీరు గనక దీనిపైన ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రనుకోండి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయడానికి కోసం ట్రై చేయండి మీరు. సరేనా? బేసిక్ మ్యాథమెటిక్స్ అయిన తర్వాత దీనిపైన ఫోకస్ అయితే చెయ్యండి. సరేనా? అయితే మీకు సార్ 12థ్‌లో ఉన్నాం గదా! మరి 11థ్‌లో ఇవి మాత్రమే కవర్ చేస్తే ఎట్లా సార్ ఇగ మంచి ర్యాంక్ అంటున్నాము. సో, మంచి ర్యాంక్ కావాలంటే ఇగ మంచి కాలేజ్‌లో సీట్ రావాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇగ 11థ్ మొత్తం సిలబస్ కవర్ చేయాల్సిందే కదా! అనుకుంటే యెస్. కంపల్సరీ మీరు 11థ్ అనే సిలబస్ కంప్లీట్ చేయాల్సిందే నాన్న. 11థ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే మా వల్ల ఇబ్బంది అయితది సార్. మరి మీరే ఒక మంచి ప్లాన్ అయితే ఇవ్వండి సార్ అంటే యెస్. నేను మీకు ఒక ప్లాన్ అయితే ఇస్తాను. అదేంటి సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ ఏం పడకండి నాన్న. మీ అందరి కోసము మన పీడబ్ల్యూ తరపు నుంచెళ్ళి 1,00,000 ఏపీ సెట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతున్నది. ఈ బ్యాచ్‌లో గనక మీరు జాయిన్ అయినట్టయితే మీరు ఇక్కడ కంప్లీట్‌గా బేసిక్స్ నుంచెళ్ళి డెప్త్ వరకు కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవచ్చు. ఈవెన్ మీరు జీరో నాలెడ్జ్‌తో ఉన్నా పర్లేదు. ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ అనేది 100% గెయిన్ అవుతదనమాట. అయితే దీనిలో ఏంటి అనంటే మీకు కంప్లీట్‌గా లైవ్ క్లాసెస్ అయితే జరుగుతాయి. లైవ్‌లో ఎటువంటి డౌట్ ఉన్నా గానీ ఈజీగా మీరు డైరెక్ట్‌గా ఫ్యాకల్టీకి అయితే అడగొచ్చనమాట. ఓకే. దీనిలో ఇంకా సూపర్ స్పెషల్ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? మీరు ఏదైతే క్లాస్ 11థ్‌లో కోల్పోయిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ సిలబస్ గూడా మేము కవర్ చేయబోతున్నాం. క్లాస్ 11థ్ సిలబస్ గూడా కవర్ అయిపోతుంది. టెన్షన్ ఏం పడకండి. ఓకే. సో, బిందాస్‌గా ఇగ కాలరేసుకొని మీరు కాలేజ్‌కి పోవచ్చిగ. ఎందుకనంటే కొంచెం రిలాక్స్ అయిపోతారనమాట. క్లాస్ 11 సిలబస్ అయిపోతే. కదా! సో, ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు. కదా! యెస్. సో, ఇక్కడ మీకు క్లాస్ 11థ్ కవర్ చేస్తాము. ఇంకా క్లాస్ 12థ్ కూడా కవర్ చేస్తాం నాన్న. సో, అదే విధంగా ఫ్యాకల్టీ రాసిన క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో అది మీకు పీడీఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది నాన్న. సో, మంచిగా పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సొంత నోట్స్ ఏదైతే ఉందో ప్రిపేర్ అయ్యేది ఓకే. దాంట్లో మీరు నీట్‌గా రాసుకోండనమాట. ఓకేనా?
రైట్. దాంతో పాటు మీకు డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అయితే ఉంటాయి నాన్న. సో, ఇక్కడ డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోసము మీకు కొంత హోంవర్క్ అయితే మేమిస్తాము. ఆ హోంవర్క్‌లో ఏముంటాయంటే పీవైక్యూస్ అయితే కవర్ అయితాయి. దాంతో పాటు కొన్ని ఎక్స్‌ట్రా క్వెషన్ కూడా కవర్ అయితాయి. అక్కడ సొల్యూషన్ కూడా ఉంటది నాన్న మీకు. అయితే ఈ సొల్యూషను మీకు వీడియో రూపంలో అవైలబుల్‌లో అయితే ఉన్నదనమాట. సో, ఎప్పుడైనా గానీ మీకేదైనా డౌట్ ఉంటే జస్ట్ ఆ క్వెషన్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే దాని యొక్క సొల్యూషన్ అనేది వచ్చేస్తదనమాట. ఓకే. రైట్. చలో. సో, నెక్స్ట్ మీకు పార్ట్ టెస్ట్ ఉంటాయి. ఈ పార్ట్ టెస్ట్ ఏ విధంగా ఉంటాయనంటే 2-3 చాప్టర్ కలిపి పార్ట్ టెస్ట్ అయితే ఉన్నదనమాట. అయితే ఈ పార్ట్ టెస్ట్‌లో మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు అన్నది క్రాస్ చెక్ చేసుకొని మంచిగా ఇంప్రూవ్ అయితే అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఫుల్ టెస్ట్ అయితే ఉంది. ఫుల్ టెస్ట్ అంటే కంప్లీట్ సిలబస్ పైన అయితే టెస్ట్ అయితే ఉంటది మీకు. నెక్స్ట్ డౌట్ సాల్వింగ్ అయితే ఉంటది. ఇది 24/7 ఎప్పుడైనా గానీ ఏ డౌట్ అన్నా గానీ మీరు అడగొచ్చనమాట. నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ ఉన్నాయి. ఈ మైండ్ మ్యాప్స్ గనుక ఒక్కసారి చూసుకున్నట్టయితే చాప్టర్ మొత్తం ఒక పేజ్‌లో వచ్చేస్తదనమాట. నెక్స్ట్ కనెక్టింగ్స్ ఎట్లా ఉన్నాయన్న విషయం ఈజీగా మీరు ఈ మైండ్ మ్యాప్‌లో చూసుకోవచ్చు. ఇది కూడా మీకైతే అవైలబుల్‌లో ఉంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ నాన్న. ఎగ్జామ్‌కి ఏదైతే మీరు సిలబస్ అటెండ్ చేస్తారో ఆ ఎగ్జామ్ సిలబర్సే కంప్లీట్‌గా మీకు టెస్ట్ సిరీస్‌లో అవైలబుల్‌లో ఉంది. ఇక్కడ దాదాపు మీరు ఎన్ని టెస్ట్‌లయితే రాస్తారో అంత కాన్ఫిడెన్స్‌ని మీరు గెయిన్ అవుతారు. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ రాయాల్సిన ఫస్ట్ పనేంటంటే టెస్ట్ సిరీస్. ఒక్కొక్క టెస్ట్‌లో మీరు ఒక టెస్ట్ రాసిండ్రనుకోండి మార్కులు తక్కువొస్తాయి. నెక్స్ట్ టెస్ట్‌లో మీరు ఇంప్రూవ్ కావాలి. ఫస్ట్ టెస్ట్‌లో ఏదైతే లాగ్ అయిందో అంటే నేను ఫిజిక్స్‌కి అన్ని క్వెషన్ అటెండ్ చేయలేను. కెమిస్ట్రీకి కొన్ని అటెండ్ చేసిన. అసలు మ్యాథ్స్ పట్టించుకోనన్నా పట్టించుకోలే. అప్పటికే టైం అయిపోయింది. ఆ విధంగా ఉంటది చూడండి. ఆ టైం మేనేజ్‌మెంట్ గానివ్వండి, పర్ఫార్మెన్స్ గానివ్వండి. సో, ఆ రిజల్ట్ అనేది క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చనమాట టెస్ట్ సిరీస్‌లో. నెక్స్ట్ చాట్ జీపీటీ, జెమినై ఏ విధంగా అయితే ఉంటదో మీకు మన యాప్‌లో ఏఐ గురు గూడా ఉన్నది. సేమ్ చాట్ జీపీటీ, జెమినై లాగైతే వర్క్ అవుతదనమాట. మీరు ఈవెన్ రాత్రి 2 గంటలకు ఏదైనా డౌట్ వచ్చినా గానీ ఏఐ గురుకు అడిగిండ్రనుకోండి ఖతం కాన్సెప్ట్‌తో సహా, న్యూమరికల్‌తో సహా ఏదున్నా గానీ మీకు ఏఐ గురు ఆన్సర్ అయితే ఇచ్చేస్తదనమాట. దాన్ని నెక్స్ట్ డే ఇగ కావాలంటే మీరు క్లాస్‌లో గూడా డౌట్ అయితే అడగొచ్చు అట్లా. నెక్స్ట్ ప్రాపర్ గైడెన్స్ కూడా అయితే ఇస్తామన్నమాట. అంటే ఇక్కడ సార్ 1 మంత్ హెల్త్ ఇష్యూస్ వల్ల కాలేజ్‌కైతే పోలేను. సో, ఇప్పుడు సిలబస్ చూసుకుంటే చాలా ల్యాగ్ అయితే ఉంది. అయితే ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ అంటున్నారు. మరి ఆ కండిషన్‌లో నేనేం జేయాలి? ఎట్లా బ్యాలెన్సింగ్ జేయాలి? సో, దానికోసము ప్రాపర్‌గా మీకు గైడెన్స్ అయితే ఇస్తాం నాన్న. నెక్స్ట్ మోటివేషన్. మీరు డీమోటివేట్ గాకుండా ఎగ్జామ్ అయ్యేంత వరకు మేము మీకు మోటివేట్ చేస్తూ మీ టార్గెట్‌ని రీచ్ అయ్యేలాగా మేమైతే మీకు హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటాం నాన్న. నెక్స్ట్ షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్‌లో ఏంటంటే ట్రిక్స్, టిప్స్ చిన్నయి ఫార్ములాలు ఏవైనా ఉన్నాయనుకోండి దీనిలో మొత్తం కవర్ అయిపోతాయి. ఇది కూడా మీకు అవైలబుల్‌లో ఉన్నది. అయితే మీరు ఇవన్నీ కవర్ చేస్తే నేను అనుకున్న కాలేజ్‌లో వస్తదా సార్ అంటే పక్కాగా వస్తది నాన్న. సో, మీరు ఏదైతే కాలేజ్ అనుకున్నారో పక్కా మీకు టాప్ 10 కాలేజ్‌లో మీరు అనుకున్న బ్రాంచ్‌లో ర్యాంక్ కొట్టొచ్చు. అయితే సార్ దీని యొక్క ప్రైస్ ఎంతుంది అనంటే మొత్తం కంప్లీట్ ఫుల్ ఇయర్‌కి అకాడమిక్ ఇయర్‌కి 4200 రూపీస్ నాన్న. అయితే ప్రెజెంట్ ఆఫర్‌లో అయితే ఉన్నది. ఇప్పుడు ఎంత వస్తుంది అనంటే 3499 రూపీస్‌కైతే వస్తున్నది. అయితే ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ గనక మీరు ఈ బ్యాచ్‌లో ఎన్రోల్ అవుతే ఒక మీకు బోనస్ అయితే ఉన్నది. అదేంటి అనంటే ఫ్రీ బోర్డ్ బూస్టర్ అయితే ఉన్నదన్నమాట. ఆ బోనస్ ఏంటో తెలుసా? బోర్డ్ బూస్టర్ అంటాము. ఈ బోర్డ్ బూస్టర్‌లో ఏమొస్తది సార్ అనంటే మీకు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్‌కి కంప్లీట్ ఐపీ రిలేటెడ్ అంటే బోర్డ్ రిలేటెడ్ కంప్లీట్‌గా వీడియోస్ అనేటివి మీకైతే ఇక్కడ ఫ్రీగా అయితే దొరుకుతున్నాయి నాన్న. ఓకే. చలో. సో, ఇక్కడ బోర్డ్ గూడా కవర్ జేయడం జరుగుతుంది. అక్కడ ఈఏపీ సెట్ ఏదైతే ఉందో ఈఏపీ సెట్ క్రాక్ అవుతది. అదే విధంగా మీది బోర్డ్ గూడా క్లియర్ చేస్తాం మేము. కానీ ఇది ఎక్కువైతే ఉండదు ఆఫర్‌లో. సో, ఇప్పుడు ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ బోర్డ్ బూస్టర్ ఫ్రీగా అయితే అవైలబుల్ అయితే ఉంది నాన్న. ఓకే. అయితే సార్ ఇంతగానం ఇస్తున్నారు గదా! కొంచెం నాకు డిస్కౌంట్ అయితే ఇయ్యండి సార్. సో, ఖచ్చితంగా నేను ఎన్రోల్ అవుతా అని అనుకుంటే యెస్. సో, మీకోసం ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అదేంటంటే చిన్నగా డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం నాన్న. ఓకే. ఆ డిస్కౌంట్ ఏంటి అనంటే మీరు గనక టీవైటీ 500 అనే కూపన్ కోడ్‌ని వాడితే ఒక 500 రూపీస్ మీకిది తగ్గుతుంది. అంటే ఉన్న ప్రైస్ ఎంత ఇప్పుడు 3499 రూపీస్ గదా! 500 తగ్గితే మీకెంతలో వస్తుంది? 2999 రూపీస్‌కి మాత్రమే
ఇది అవైలబుల్‌లో వస్తుంది నాన్న. ఓకే. కానీ ఎక్కువ రోజులైతే ఉండదు. వెంటనే ఇమ్మీడియేట్‌గా ఈ ప్రైస్‌కి మీరు ఈ ప్రైస్ కట్టేసి ఎన్రోల్ అయితే అవ్వండి. సరేనా?